పల్లవి గీతకి ధైర్యం చెప్తుంటుంది. ఇంకెవ్వరైనా కూడా నిన్ను ఒక్క మాట అన్నా నాకు చెప్పు గీత, నీకు నేనున్నాను, ఎవరైనా ఏమైనా అన్నారంటే వాళ్ళ మొహం పగల కొడతాను అని చెప్పి అక్షతని చూస్తూ అక్కడి నుంచి గీతను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇటుపక్క చరణ్ ఏమో అబ్బా అయ్యో అని చెప్పి చేయి పట్టుకొని నొప్పితో అల్లాడుతూ ఉంటే ఇక పక్కనే ఉన్న అక్షత గమనించి ఏమైందా చేయికి ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడే పల్లవి ఆ మాట విని మీ హీరో గారు పెద్ద ఘనకార్యం చేశారమ్మా, ఆయన పాపం దొంగ నా పర్స్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే చేసి మరీ పట్టుకున్నారు అని చెప్పి పల్లవి ఎగతాళిగా చెప్తూ ఉంటే ఎందుకు చెప్తున్నావు అన్నట్టుగా చరణ్ చూస్తూ ఉంటాడు. ఏంటి ఆ పల్లవి పర్స్ కోసం నువ్వు తిరిగేదేంటి, నువ్వు చేసేదేంటి, నువ్వు దెబ్బలు తగిలించుకునేదేంటి అని చెప్పి అరుస్తూ ఉంటుందన్నమాట అక్షత చరణ్ మీద. ఇటు పల్లవి చెప్తుంది మీ హీరో గారు చేసి నా పర్సులో తీసుకొచ్చి నాకు ఇచ్చారు. అసలు ఆ పర్సులో ఏముందో తెలుసా, కొన్ని చిల్లర డబ్బులు, పెన్సిలు, ఎరేజరు, 2 రూపాయల పెన్ను ఇవే ఉంది. వీటి కోసం వద్దన్న కూడా దొంగ వెనకాల పరిగెత్తి నా పర్స్ తీసుకొచ్చి నాకు ఇచ్చాడు అని చెప్పి అనగానే ఇక అక్షిత ఫుల్గా క్లాస్ పీక్తూ ఉంటుంది చరణ్కి. ఇక బాగా అయింది అని చెప్పి ఇక చరణ్ని చూస్తూ వెక్కిరిస్తూ అక్కడి నుంచి గీత అలాగే ఇటు పల్లవి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇక క్లాస్ జరుగుతూ ఉంటుంది. లెక్చరర్ క్లాస్ చెప్తూ ఉంటే ఇక ఒక అతను వచ్చి సార్ నోటీస్ వచ్చింది అని చెప్పి అనగానే ఇక నోటీస్ చదువుతూ ఉంటారు. అయితే అందులో ఏముంటుందంటే కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, మన కాలేజ్లో డ్రామా కాంపిటీషన్ జరుగుతుంది, నాటకం ఉంది, అయితే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు నేమ్స్ ఇవ్వండి అని చెప్పి అనగానే నేను వేస్తాను, ఇంతకీ నాటకం ఏంటి అని చెప్పి అనగానే ఇక లెక్చరర్ చెప్తారు నాటకం పేరు విచిత్ర కళ్యాణం అని చెప్పి అనగానే విచిత్ర కళ్యాణమా, ఇదేదో విచిత్రంగా ఉంది, సరే సార్ నేనైతే హీరో క్యారెక్టర్ చేస్తాను అని చెప్పి చరణ్ చెప్తాడు. ఇక చరణ్ హీరో అయితే నేను హీరోయిన్ క్యారెక్టర్ చేస్తాను సార్ అని చెప్పి అక్షత చెప్తుంది. ఇక అక్కడ మిగతా వేరే స్టూడెంట్స్ కూడా నేను చేస్తానని పేర్లిస్తూ ఉంటే ఇక అప్పుడు పక్కనే అక్షత అంటుంది పాపం అందరూ అన్ని రోల్స్ చేస్తే పల్లవి ఏం చేస్తుంది సార్, పాపం పల్లవికి కూడా ఏదైనా చిన్న రోల్ చూడండి సార్ అని చెప్పి అంటూ ఉంటుంది అక్షత. ఇక చరణ్ కూడా అవును సార్ పాపం పల్లవికి చిన్న రోల్ అయినా సరే చేస్తుంది చూడండి అని చెప్పి అనగానే ఏమ్మా పల్లవి చేస్తావా అని చెప్పి లెక్చరర్ అడుగుతారు. ఇక అప్పుడు పల్లవి అంటుంది హీరో గారు అంత ఇదిగా చెప్తుంటే చేయకుండా ఎలా ఉంటాను సార్, ఖచ్చితంగా చేస్తాను, నా పేరు కూడా రాసుకోండి అని చెప్పి పల్లవి చెప్తుంది. తర్వాత ఇక అందరు నేమ్స్ తీసుకున్నాక లెక్చరర్ అంటారు క్లాస్ టైం అయితే అయిపోయింది, కాలేజ్ అయిపోగానే రిహార్సల్స్ ఉంటాయి అని చెప్పి ఆయన వెళ్ళిపోతారనమాట. ఇక క్లాస్లో అందరు స్టూడెంట్స్ బయటకు వెళ్తూ ఉంటే ఇక బ్యాగ్ చదువుకుంటూ ఉంటుంది పల్లవి. గీత కూడా వెళ్ళిపోతుంది. అయితే పల్లవి దగ్గరికి అక్షత వస్తుంది. చూడమ్మా పల్లవి, నేను ఈ డ్రామాలో ఈ నాటకంలో మెయిన్ హీరోయిన్ని, నువ్వు సైడ్ క్యారెక్టర్వి, మెయిన్ హీరోయిన్ కాబట్టి సైడ్ క్యారెక్టర్ని ఎలా తొక్కేస్తానో చూడు అని చెప్పి అక్షత అంటూ ఉంటే అప్పుడు పల్లవి అంటుంది సైడ్ క్యారెక్టర్ అంటున్నావు కానీ నువ్వు తొక్కించుకోకుండా చూసుకో సరేనా అని చెప్పి అక్కడి నుంచి సెటైర్ వేసి పల్లవి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక కాలేజ్ అయిపోవడంతో రిహార్సల్స్ కోసం స్టూడెంట్స్ అంతా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక డైరెక్టర్ గారు వస్తారనమాట. ఇక స్టూడెంట్స్ అందరూ సార్ అసలు ఈ నాటకం ఏంటి సార్, ఎక్స్ప్లెయిన్ చేయండి, అసలు విచిత్ర కళ్యాణం ఏంటి, పేరేంటి, చాలా విచిత్రంగా ఉంది అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటారు. ఇక అప్పుడు డైరెక్టర్ చెప్తారు విచిత్ర కళ్యాణం, అసలు ఈ నాటకంలో అన్ని విచిత్రాలే, అందుకే విచిత్ర కళ్యాణం అని చెప్పాను. ఇక నేను మెల్లమెల్లగా స్టోరీ చెప్తూనే ఉంటాను కానీ ఇక ఇందులో హీరో క్యారెక్టర్ చేసేది సార్ నేను అని చెప్పి చరణ్ స్టేజ్ మీదకి వెళ్ళి నించుంటాడు. చరణ్ హీరో కాబట్టి హీరోయిన్ నేనే అని చెప్పి అక్షత వెళ్ళబోతూ ఉంటే పల్లవి చేపట్టుకుని ఆపుతుంది. ఇంకా సార్ పిలవలేదు కదా అనగానే పిలిచినా పిలవకపోయినా చరణ్ పక్కన హీరోయిన్ నేనే అని చెప్పి వెళ్ళి అంటుందన్నమాట. నించుంటుంది తను కూడా స్టేజ్ మీద. అక్షత అమ్మ పల్లవి నువ్వు కూడా రా అని చెప్పి డైరెక్టర్ పిలవడంతో నీకు పల్లవి వెళ్తుంది. ఇక గీతను కూడా పిలుస్తారు. ఇక అలాగా 2-3 పిలుస్తారనమాట. ఇక వీళ్ళు ఈ నాటకంలో చేస్తున్నారు అని చెప్పి అమ్మ గీత నువ్వు ఇక్కడ చరణ్ అంటే హీరో కాబట్టి హీరోకి మరదలివి అని చెప్పి చెప్తాడు. ఇక ఆ తర్వాత సార్ నేను హీరోయిన్ని కాబట్టి నేను మెయిన్ రోల్ నాదే అని చెప్పి అక్షత అంటుంది. అవునమ్మా నీ ఉత్సాహం చూస్తూ ఉంటే నువ్వు మెయిన్ రోల్ వేలే, నీకే మెయిన్ క్యారెక్టర్ అని చెప్పి ఆయన చెప్పేస్తారు. డైరెక్టర్ అంటారు అమ్మ నీ క్యారెక్టర్లో చాలా డెప్త్ ఉంటుంది, మేము బాగా వాడుకుంటాం నిన్ను అని చెప్పి అనగానే డెప్త్ ఉంటుందా సార్, సరే అయితే మీరు చూడండి నా నాటకం తీసేస్తాను, చూస్తూ ఉండండి, ఇక ఆడియన్స్ నా పర్ఫార్మెన్స్తో అదిరిపోతారు అని చెప్పి అక్షత అంటూ ఉంటే బాగా డెప్త్ ఉన్న క్యారెక్టర్, నీ ఉత్సాహం చూసి నీకే ఇస్తున్నాను, సో నువ్వే మెయిన్ రోల్ ప్యాట్ చేయాలి అని చెప్పి అనగానే సార్ చూడండి నేను అల్లుకుపోతాను అని చెప్పి అక్షత అంటూ ఉంటుంది. అల్లుకుపోతావో ఇరుకుపోతావో చూసుకో అని చెప్పి అంటుందన్నమాట పల్లవి. నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి అక్షత అంటుంది.
ఇక యాక్షన్ అంటారు. ఇక అందరూ వాళ్ళ క్యారెక్టర్స్లోకి దిగిపోతారు. అయితే స్టార్టింగే అక్షతని పని మనిషిగా కొన్ని గిన్నెలు ఇచ్చి తోమని చెప్పి అంటూ ఉంటారు. సార్ ఏంటి సార్ నాది మెయిన్ రోల్ అన్నారు, ఇలాగ పాత్రలు ఇచ్చి తోమంటున్నారేంటి అని చెప్పి అనగా అంటూ ఉంటుంది అక్షిత. అప్పుడు డైరెక్టర్ అంటారు, చెప్పాను కదమ్మా ఈ కథలో మొత్తం అన్ని విచిత్రాలే అని చెప్పి, నీకు నీ పాత్రకి పాత్ర ఇస్తా అని చెప్పాను కదా, ఇదిగో పాత్రలు, అందుకే తోము అని చెప్పి అనగానే ఇక తోముతూ ఉంటుంది. ఇక అక్షిత ఫ్రెండ్ ఇంకొక అబ్బాయి ఏమో ఇంటి పని మనిషి, అంటే ఇంట్లో వంట చేసేవాళ్ళు అనమాట. ఇక ఇటు అప్పుడే గీత వస్తుందనమాట. ఏయ్ గిన్నెలని సరిగ్గా తోము అని చెప్పి గీత అక్షితను అంటూ ఉంటే, ఏయ్ నన్ను అంటావేంటి అనగానే, పని మనిషివి ఎక్కడ ఎలా ఉండాలో తెలుసుకో, పని చేయి ముందు అని చెప్పి గీత అంటుంది. ఆ తర్వాత ఇక వంట అయిందా, బావగారు రాబోతున్నారు, త్వరగా కాఫీ పెట్టివ్వండి అని చెప్పి అక్కడ వంటగదిలో వంట వాళ్ళకి కూడా చెప్తూ ఉంటుంది. ఈ లోపల ఆఫీస్ టైం అవుతుంది అని చెప్పి చరణ్ రెడీ అయ్యి వస్తూ ఉంటాడు. ఇక వచ్చి చూడగానే అక్కడ అక్షిత ఏమో గిన్నెలు తోముతూ ఉంటుంది. అక్షిత నువ్వేంటి గిన్నెలు తోముతున్నావు అనగానే, నాదే మెయిన్ రోల్ అన్నారు, చూస్తేనేమో డైరెక్టర్ గారు ఈ పాత్ర ఇచ్చారు నాకు అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత చరణ్తోని. ఇక అప్పుడు డైరెక్టర్ గారు అంటారు, ఇప్పటికే అదే చెప్తున్నానమ్మా, నీదే మెయిన్ రోల్ అని చెప్పి చెప్తూ ఉంటే ఇక పల్లవి వస్తుంది. ఏమండి ఈరోజు మన పెళ్లి రోజు కదండి, మీరు ఇవాళ ఒక్కరోజు లీవ్ పెట్టండి అని చెప్పి అంటూ ఉంటే, నిన్ను మీ చెల్లిని మేపాలి కదా, ఇంట్లో ఉంటే ఎలా సరిపోతుంది అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. అప్పుడు ఇక పల్లవి, ప్లీజ్ అండి నా కోసం, మీకు అసలు నా మీద రోజుకి ప్రేమ తగ్గిపోతుంది అని చెప్పి చరణ్ మీదకి వెళ్తూ ఉంటుంది పల్లవి. ఇక ఇదంతా చూస్తున్న అక్షిత కోపంతో, డైరెక్టర్ గారు మీరేమో నన్ను మెయిన్ రోల్ అని చెప్పన్నారు, హీరోయిన్ అన్నారు, కానీ ఈ అమ్మాయి ఏంటి చరణ్ మీదకి ఎక్కుతుంది అనగానే, తను నీదే మెయిన్ రోల్ అమ్మా, తను జస్ట్ వైఫ్ క్యారెక్టర్ అంతే అని చెప్పి డైరెక్టర్ చెప్పడంతో, ఏంటి పల్లవి వైఫ్ క్యారెక్టర్ చరణ్కి, మరి నేనేంటి అనగానే, అంటే ఒకప్పుడు మీ ఇద్దరు బాగా గాఢంగా ప్రేమించుకున్నారమ్మా, విధి పరిస్థితుల వల్ల ఈ అమ్మాయి చరణ్కి భార్య అయింది, నువ్వేమో నీ ప్రియుడిని చూడలేక ఉండలేక ఇక వాళ్ళ ఇంట్లో పని మనిషి అయినా పర్వాలేదని చెప్పి ఇలా ఉన్నావు, ఇక ఫర్దర్గా ఇంకా స్టోరీలో చాలా మలుపులు చాలా ఉన్నాయమ్మా అని చెప్పి ఆ డైరెక్టర్ చెప్తూ ఉంటారు. ఇటు పక్క గీత అంటుంది, మా అక్కకి నువ్వు మా ఇంట్లో పని చేస్తున్నావు కాబట్టి మా అక్క కాళ్ళు కూడా నక్కాలి అని చెప్పి గీత అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అక్షతకి ఒళ్ళుమండి, డైరెక్టర్ గారు నేను ఈ పాత్ర చేయనండి, నా వల్ల కాదు, ఇంకెవరైనా చూసుకోండి అని చెప్పి అక్కడ ఉన్న గిన్నెలన్నీ విసిరి కొడుతూ ఉంటుంది అక్షిత. కోపం వచ్చి అక్షిత అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటే అక్షిత వెనకాలే అయ్యో అక్షిత అనుకుంటూ చరణ్ కూడా అక్షిత వెనకాల పరిగెత్తు వస్తూ ఉంటాడు. ఇక గీత అటు పల్లవి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. మరోపక్క ఇంటి దగ్గర ఫోన్ మాట్లాడుతూ ఉంటుందన్నమాట రూమ్లో వైష్ణవి. ఇక అప్పుడే కాలేజ్ నుంచి కోపంగా విసుగ్గా వస్తుందన్నమాట. అక్షిత ఏమైంది బేబీ అలా ఉన్నావు అనగానే ఇక అక్షిత కాలేజ్లో జరిగిందంతా చెప్తుంది. ఆ పల్లవి మన ఇంట్లో పనిచేసేది కాలేజ్లో చరణ్కి భార్య క్యారెక్టర్ అని చెప్పి విచిత్ర నాటకం అంట, ఆ పిచ్చి డైరెక్టర్ ఒకడు నేనే హీరోయిన్ అని చెప్పి ఆఖరికి నన్ను పనిదాని క్యారెక్టర్ చేసి నన్ను విచిత్రంగా మామూలుగా ఆడుకోలేదు, నన్ను ఇంటి పని అంతా చేయించారు మమ్మీ అందులో ఆ డ్రామాలో అని చెప్పి చెప్తూ ఉంటే, ఏంటి ఆ పల్లవి చరణ్కి భార్య క్యారెక్టర్ ఇచ్చారా, అసలు అలా ఇలా ఇచ్చారు, అసలు యాక్చువల్గా మనకి నిజ జీవితంలో అది మన ఇంటి పని చేసుకునే బ్రతుకుదాంది, అలాంటిది అక్కడ అంతా ఓవర్ చేస్తుందా, రా నీకు ఎలా సేవలు చేయిస్తాను ఈ పల్లవితో చూదురా అని చెప్పి ఇక వైష్ణవి అక్షితం తీసుకొని కిందకు వస్తూ ఉంటుంది. పల్లవి ఎక్కడున్నావు అని చెప్పి అనగానే ఇక పల్లవి వస్తుందన్నమాట హాల్లోకి. ఇక వైష్ణవి అంటుంది, మా అక్షతకి అదే మా బేబీకి జ్యూస్ కావాలి, వెళ్ళి జ్యూస్ తీసుకురా అని చెప్పి అనగానే ఇక అలాగే నించొని చూస్తూ ఉంటుంది పల్లవి. ఏంటి జ్యూస్ తీసుకురావా ఏంటి అని చెప్పి అరుస్తూ ఉంటుంది వైష్ణవి. అప్పుడే అక్కడికి కామాక్షి వస్తుంది. ఏమైందే అని చెప్పి అనగానే అప్పటిక వైష్ణవి అంటుంది, చూడండి అత్తయ్య గారు ఈ పల్లవి ఉన్నది మీకు మాత్రమే సేవలు చేయడానికా, మేమేమైనా పని చెప్తే మాకు చెప్పతా చేయదా ఏంటి, మా బేబీకి జ్యూస్ తీసుకురమ్మని చెప్పాను కానీ ఎక్కడా కదలకుండా అలాగే చూస్తుంది ఈ పల్లవి అని చెప్పి వైష్ణవి చెప్తూ ఉంటే అప్పుడు కామాక్షి, ఎందుకు చేయదు, ఇంట్లో అందరు పనులు చేయడం కోసమే కదా ఈ అమ్మాయిని పని మంచిగా పెట్టుకున్నాము, ఏ పల్లవి నా మనోరాలకి వెళ్ళి జ్యూస్ తీసుకురాపో అని చెప్పి చెప్తూ ఉంటుంది కామాక్షి. ఇక అలా చూస్తూ ఉంటుంది పల్లవి. మరోపక్క గుండమ్మ అలాగే ఆదిత్య స్పాన్సర్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి కలవడానికి వెళ్తారు కదా డిజైన్స్ అవి చూపించడానికి. ఇక ఆయన డిజైన్స్ అన్ని చూసి చాలా కోపంగా చిరాగ్గా మొహం పెడుతూ ఉంటే, ఏమైంది సార్ అలా ఉన్నారు, డిజైన్స్ నచ్చలేదా ఏమైంది అని చెప్పి ఆదిత్య అడుగుతూ ఉంటే, వీటిని డిజైన్స్ అంటారా, అసలు వీటిని ఎవరైనా డిజైన్స్ అంటారా, ఎవరికైనా నచ్చుతాయంటారా, మీరు ఆల్రెడీ 2 years మీరు ఈ ఫీల్డ్లో లేరు కాబట్టి మీరు సరిగ్గా గీలేదో ఏంటో, అయినా టాలెంట్ అలాగే ఉంటుంది కదా, అసలు మీ టాలెంట్ అంతా ఏమైపోయింది, ఈ డిజైన్స్తోని అసలు ఎవరైనా విన్ అవుతారా, ఛాన్సే లేదు, మీకు ఏదో ఛాన్స్ ఇద్దాం కదా అని చెప్పి స్పాన్సర్షిప్ చేస్తాను అని చెప్పి నేను ఒప్పుకున్నాను, కానీ ఈ డిజైన్స్తో విన్ అయ్యే ఛాన్సే లేదు, మీకైతే నేను స్పాన్సర్షిప్ చేయలేను అని చెప్పి అని చెప్పడంతో, అదేంటి సార్ డిజైన్స్ బాగానే ఉన్నాయి కదా అని చెప్పి గుండమ్మ అంటుంది. ఇక అప్పుడు ఆ స్పాన్సర్షిప్ చేసే అతను అంటాడు, మీరు బాగున్నాయంటే సరిపోతుందా, స్పాన్సర్షిప్ చేసే వాళ్ళకి నచ్చాలి కదా,
సారీ, నేనైతే స్పాన్సర్షిప్ చేయలేను. చాలామంది వచ్చి అడిగారు, మీ మీద నమ్మకంతో మీకు ఇస్తానని చెప్పాను, కానీ మీరు నా నమ్మకాన్ని వమ్ము చేశారు, వెళ్ళిపోవచ్చు మీరు అని చెప్పి అనగానే సార్ అని చెప్పి అంటూ ఉంటే ఇక స్పాన్సర్షిప్ చేసే అతను నవ్వుతూ ఉంటాడు. ఏమేం సార్ అనగానే ఈ స్పాన్సర్షిప్ మీకే, అసలు డిజైన్స్ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి, ఖచ్చితంగా ఈ కాంపిటీషన్లో మనమే విన్ అవుతాము, మిమ్మల్ని ఏదో ప్రాంక్ చేద్దామని చెప్పి అలా ఆట పట్టిద్దామని చెప్పి అలా అన్నాను అంతే. సో ఈ డిజైన్స్ చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చాయి, డిజైన్స్ తీసుకొని నాకు మెయిల్ చేయండి డిజైన్స్ అని, తర్వాత ఫర్దర్ ప్రాసెస్ ఏంటనేది చూద్దాము, ఓకేనా, ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి ఇక అటు పంపిస్తారు. ఇక డిజైన్స్ నచ్చేసరికి గుండమ్మ అటు ఆదిత్య ఫుల్ హ్యాపీగా ఇంటి పైకి బయలుదేరుతూ ఉంటారు. ఇంతే అండ్ ఎపిసోడ్లో చూపించింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.